ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఇటీవల కాలంలో హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్గా మరి తెర మీదకు వచ్చినటువంటి ఆల్రెడీ ఒక సీనియర్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఏఎం రత్నం గారికి ఆ పదవిని ఆయన రిఫర్ చేస్తున్నట్లు అందరికీ తెలిసింది. ఆల్రెడీ ఆయన అనధికారికంగా కూడా చాలామందితో కూడా చర్చించారు. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఇటు రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఏఎం రత్నం గారికే వస్తుందని చెప్పేసి అందరూ కూడా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినటువంటి పరిస్థితి. అయితే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి అనేది ఒక బలమైనటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక పదవి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కార్పొరేషన్ అనేది ఆ ఇండస్ట్రీ యొక్క బాగోగుల గురించి, మరి ఆ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులకి, అదేవిధంగా ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా కూడా ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మనే తీరుస్తారనేది అందరికీ ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అఫ్కోర్స్ ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నప్పటికీ కూడా ఎఫ్డీసీ చైర్మన్ అనే వ్యక్తి చాలా కూడా కీలకం అనమాట. సో సినిమా టికెట్ల విషయాలు కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే స్టూడియోలు ఎక్కడన్నా నిర్మించాలన్నా ఆ తరహా డిస్కషన్స్ కానీ, లేకపోతే ఏమైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అవార్డులు, ఎందుకంటే చాలామంది నటులకి, అదేవిధంగా సినీ కార్మికులకి, దర్శకులకి, ప్రొడ్యూసర్లకి, రచయితలకి, సో వీళ్ళందరికీ కూడా అవార్డులు ప్రదానం చేసేటువంటి దాంట్లో కూడా కీలక పాత్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు పోషిస్తారు.